హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం. ఇది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ క్వశ్చన్ పేపర్. పార్ట్ ఏలో 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1 ముందుగా డిస్కస్ చేద్దాం. సెక్షన్ 1లో 6 క్వశ్చన్స్ అడుగుతాడు. అన్ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 2 మార్క్స్ ఈచ్ 12 మార్క్స్. కన్వర్ట్ ద ఫాలోయింగ్ సెట్ ఇన్ సెట్ బిల్డర్ ఫార్మ్. A is equal to 2, 4, 8, 16, 32 అండ్ B is equal to 2, 3, 5, 7, 11, 13. ఈ రోస్టర్ ఫామ్ లో ఇచ్చాడో మనము సెట్ బిల్డర్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలని చెప్తా. A is equal to x such that x is equal to 2 power of n belongs to natural numbers and n is less than or equal to 5. ఎందుకు ఈ విధంగా రాశానో చెప్తాను. ఇది 2 పవర్ ఆఫ్ n ఫామ్ లో ఉంది. అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే 2 ని 2 పవర్ ఆఫ్ 1 గా రాయొచ్చు, 4 ని 2 స్క్వేర్, 8 ని 2 క్యూబ్, 16 ని 2 పవర్ ఆఫ్ 4, 32 ని 2 పవర్ ఆఫ్ 5 గా రాసుకోవచ్చు. సో 1 2 3 4 5 న్యాచురల్ నంబర్స్ కాబట్టి 2 పవర్ ఆఫ్ n వేర్ n బిలాంగ్స్ టు న్యాచురల్ నంబర్స్. సో మాక్సిమం 5 ఉంది కాబట్టి n is less than or equal to 5 రాస్తాను. So this is how we have to convert this rooster form into set builder form. So b is equal to 2, 3, 5, 7, 11, 13. Clear గా ఇవి ప్రైమ్ నంబర్స్ కాబట్టి b is equal to x as that x as a prime number less than or equal to 13 అని రాస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. Check whether the following pair of linear equation is consistent or not. So consistent అంటే మనము ఫస్ట్ కంపేర్ ద రేషియో చేయాలి. a1 by a2, b1 by b2, c1 by c2. సో ఇక్కడ క్లియర్గా a1 by a2 ఈజ్ 1 by 2. a1 అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫస్ట్ ఈక్వేషన్, a2 అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఆఫ్ సెకండ్ ఈక్వేషన్. సో 1 by 2, b1 b2 అంటే 2 by 3, c1 c2 అంటే 8 by 13. క్లియర్గా 1 by 2 అండ్ 2 by 3 ఈక్వల్ కాదు. అంటే a1 by a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 by b2. ఆ లైన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఉంటుంది కండిషన్ ద్వారా. సో ఇఫ్ ఇట్ ఈస్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఆర్ కన్సిస్టెంట్. ఎందుకంటే ఎప్పుడు కన్సిస్టెంట్ అయితే అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్లో అండ్ కోయిన్సిడెన్స్ లైన్స్లో మాత్రమే కన్సిస్టెంట్ ఉంటుంది. సో కోయిన్సిడెంట్ లైన్ కండిషన్ కూడా చెప్తాను, అడిషన్ ఇన్ఫర్మేషన్. a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 by b2 ఈజ్ ఈక్వల్ టు c1 by c2. అదే ప్యారలల్ లైన్ కండిషన్ ఏంటంటే a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 by b2 బట్ నాట్ ఈక్వల్ టు c1 by c2. సో ప్యారలల్ లైన్స్కి ఇన్కన్సిస్టెంట్ అంటాము, కన్సిస్టెంట్కి ఇంటర్సెక్టింగ్ అండ్ కోఇన్సిడెంట్ లైన్స్. Moving on to the third question, find the value of x, the mean of observation x plus 1, x plus 2, x plus 5, x minus 2 and x minus 6 is 6. ఇవన్నీ నేను సూపర్ 20లో ఇచ్చిన క్వశ్చన్స్ స్టూడెంట్స్. నంబర్ చేంజ్ చేసి అడిగాడు. సో మీన్ 6 ఇచ్చాడు కాబట్టి మీన్ ఫార్ములా రాయాలి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. సో మీన్ ఈజ్ ఈక్వల్ టు 6 విచ్ ఇస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. సో అబ్జర్వేషన్స్ ఏమి ఇచ్చాడు, ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ ప్లస్ 2, ఎక్స్ ప్లస్ 5, ఎక్స్ మైనస్ 2, ఎక్స్ మైనస్ 6. ఇవన్నిటిని యాడ్ చేయాలి ఎందుకంటే సమ్. సో ఇవన్నిటిని యాడ్ చేస్తే మనకి 6x వస్తుంది. 2 ప్లస్ 5 is 7. సో ఇక్కడ నంబర్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. 1 ప్లస్ 2 is 3, 3 ప్లస్ 5 is 8. ఇక్కడ ప్లస్ 8 వచ్చింది. మైనస్ 2 మైనస్ 6 is మైనస్ 8. సో ప్లస్ 8 మైనస్ 8 క్యాన్సిల్ అయిపోయింది. 6 x's ఉన్నాయి. 1 2 3 4 5 6 బై 6 నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 6 ఉన్నాయి. సో మనకి 6 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి x వాల్యూ is 6. మూవింగ్ ఫార్వర్డ్, ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఇస్ 4 meters మోర్ దెన్ ద బ్రెత్. ఇలా ఉన్నప్పుడు ఈ బ్రెత్ని ఎక్స్ అనుకోవాలి, లెంత్ ఏమైపోతుంది x ప్లస్ 4 అవుతుంది. ఎందుకంటే లెంత్ ఈస్ 4 times మోర్ దెన్ బ్రెత్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి లెంత్ ఎక్స్ ప్లస్ 4 అవుతుంది. ఏరియా ఈస్ గివెన్ యాజ్ 117. మనకు తెలుసు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఈజ్ నథింగ్ బట్ లెంత్ ఇంటూ బ్రెత్. సో లెంత్ బ్రెత్ ఎక్స్ ప్లస్ 4 అనుకున్నాము. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈస్ గివెన్ యాజ్ 117. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ 4 ఈజ్ 4x. ప్లస్ 117 ఇట్ సైడ్ వచ్చింది కాబట్టి మైనస్ 117 విచ్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఫిఫ్త్ క్వశ్చన్, లెంత్ ఆఫ్ ఎ షాడో ఆఫ్ 5 meters హై పోల్ ఈస్ 5√3. 5√3 meters ఇచ్చారు. చాలా మంది ఏమనుకుంటారంటే హైట్ ఆఫ్ పోల్ ఈస్ 5√3 అనుకుంటారు. ఇట్ ఈస్ రాంగ్. యాక్చువల్లీ ఒక డయాగ్రామ్ వేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. దిస్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎప్పుడు ట్రిగ్నోమెట్రీలో అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. సో లెంత్ ఆఫ్ షాడో ఆఫ్ 5 meters హై పోల్, ఇక్కడ హైట్ ఆఫ్ పోల్ ఈస్ 5 meters అండ్ లెంత్ ఆఫ్ షాడో ఈజ్ 5√3. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్ ఇచ్చాడు బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్. సో లెంత్ ఆఫ్ షాడో ఈజ్ 5√3. ఇది షాడో 5√3 అండ్ హైట్ ఆఫ్ పోల్ ఈజ్ 5, మేకింగ్ an angle of elevation of the sun rays 30 degrees. So this one will be 30 degrees. So this is the correct diagram for the given information.
If a ladder reaches a window building 12 meters above the ground and distance from the foot of the ladder to the building is 5 meters, find the length of the ladder. సో ఇక్కడ డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. ఫుట్ ఆఫ్ ద ladder to the building is 5 meters, 12 meters above the ground, and length of the ladder మనం ఇది కనుక్కోవాలి. 12 5 ఉంటే obviously it will become 13 based on Pythagoras triad. మీరు గమనించవచ్చు ఇక్కడ. So 12 height of the building 5 meter given, and it will be 13 meters based on Pythagoras theorem. సెక్షన్ 2 గురించి డిస్కస్ చేద్దాం. సెక్షన్ 2 లో కూడా 6 క్వశ్చన్స్ అడుగుతాడు. 4 మార్క్స్ ఇచ్ 24. ఎలాంటి చాయిస్ ఉండదు, అన్ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సెవెంత్ వన్, డ్రా ద వెన్ డయాగ్రామ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి. సో మనకు అందరికి తెలుసు ఏ యూనియన్ బి అంటే ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ ఏ అండ్ బి టుగెదర్ ఫార్మ్స్ ఏ యూనియన్ బి. సో దీనికి వెన్ డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే కామన్ ఎలిమెంట్స్. సో దిస్ పార్ట్ ఈస్ ఏ ఇంటర్సెక్షన్ బి పార్ట్, అండ్ ఏ మైనస్ బి అంటే the elements which are only in A is nothing but A minus B. A is subset of B. ఈ విధంగా రాయాలి స్టూడెంట్స్. దిస్ ఇస్ B సెట్. A subset of B లో B సెట్ పెద్ద సెట్, A సెట్ చిన్న సెట్. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తే ఈజీగా అర్థమైపోతుంది. B 1 2 3 అయితే A 1 2 అంటుంది అనమాట. సో ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ B షుడ్ ఆల్సో బి ఇన్ A. సో ఎగ్జాంపుల్ ఇది అనమాట. సో పెద్ద సెట్ B పెద్ద సర్కిల్గా తీసుకోవాలి, చిన్న సెట్ ఏ ఇది అనమాట. సో ఈ విధంగా ఉంటే ఒక సర్కిల్ లోపల ఇంకో సర్కిల్, దాన్ని ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటాం. ఒకవేళ బి సబ్సెట్ ఆఫ్ ఏ అంటే ఫస్ట్ ఏ సెట్ తీసుకోవాలి, ఎందుకంటే ఏ పెద్దది కాబట్టి లోపల బి సెట్ ఉంటుంది. దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు డ్రా వెన్ డయాగ్రామ్ ఫర్ బి సబ్సెట్ ఆఫ్ ఏ అండ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి. Solve the following pair of linear equation 3x plus 2y is equal to 4 and 5x minus 3y minus 13 is equal to 0. ఏ ప్రాసెస్ అయినా చేయొచ్చు, సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్, మీకు ఏ మెథడ్ ఇష్టం ఉంటే అంటే ఫెమిలియర్గా ఉంటే ఆ మెథడ్ చేయొచ్చు. ఇక్కడ మనము కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఇస్ నాట్ సేమ్ కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ సేమ్ తీసుకోవాలి బై మల్టిప్లయింగ్ ఫస్ట్ ఈక్వేషన్ విత్ 5 అండ్ సెకండ్ ఈక్వేషన్ విత్ 3. సో ఇక్కడ సేమ్ కోఎఫిషియంట్స్ వచ్చాయి కాబట్టి మనము 15x క్యాన్సిల్ చేస్తే సబ్ట్రాక్షన్లో y వాల్యూ 1 వస్తుంది. ఈ y వాల్యూని ఏదైనా ఒక ఈక్వేషన్లో సాల్వ్ పెట్టేస్తే మనకి x వాల్యూ 2/3 వస్తుంది. సో x is 2/3 and y is equal to 1 is the solution for the given pair of linear equation. Check whether 328 is the term of the progression AP 3 7 11 15. Same question with different numbers. మేడ్చల్ డిస్ట్రిక్ట్లో కూడా అడిగాడు. an ఫార్ములా అప్లై చేయాల్సి ఉంటుంది. an is equal to a plus n minus 1 into d. సో ఎంత టర్మ్ an is equal to 328, అది టర్మా కాదా అనుకుంటే దాన్ని an అనుకోవాలి. a is ఫస్ట్ టర్మ్, 3 d is కామన్ డిఫరెన్స్, a2 minus a1 7 minus 3 is 4. ఈ ఫార్ములాలో రిప్లేస్ చేస్తే మనకి n is 82.2 వస్తుంది. సో ఇది ఎగ్జాక్ట్ ఇంటీజర్ కాదు, ఎగ్జాక్ట్గా డివిజిబుల్ కాలేదు కాబట్టి 328 ఈజ్ నాట్ ద టర్మ్ ఆఫ్ గివెన్ ఏపీ. ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతే టర్మ్ అవుతుంది స్టూడెంట్స్. Secant theta is equal to 13/5. Find the value of cosecant theta plus cot theta. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేయాల్సి ఉంటుంది, ఏబిసి. సో secant ఫార్ములా ఏంటి, హైపోటెనస్ బై అడ్జసెంట్. హైపోటెనస్ is 30, if you take theta here, hypotenuse is 13, adjacent is 5. So 13 5 ఉంటే obviously it will become 12 based on Pythagoras triad. Cosecant theta will become 13/12, formula hypotenuse by opposite. Cot theta is equal to adjacent by opposite, which is 5/12. Adjacent is 5, opposite is 12. సో మనము అడిగిన క్వశ్చన్ ఏంటి, కొసెకంట్ థీటా ప్లస్ కాట్ థీటా కాబట్టి 13/12 ప్లస్ 5/12 గివ్స్ యూ 18/12, విచ్ ఇస్ నథింగ్ బట్ 9/6. A boy observes the top of the tower at an angle of elevation at 60 degrees. The angle of elevation changes to 30 degrees when a boy moved 10 meters away from the earlier point. ఈ క్వశ్చన్కి డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది స్టూడెంట్స్. 60 డిగ్రీస్ ఇక్కడ ఉన్నాడు అండ్ ఈ పాయింట్ నుంచి డి పాయింట్ నుంచి 10 మీటర్స్ మూవ్ అయ్యాక ఇట్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 30 డిగ్రీస్. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్. ఇక్కడ హైట్ ఇవ్వలేదు, మనం కనుక్కోవాల్సింది హైట్. సో ఏబి హెచ్ అనుకుందాము, బీడి వీ హ్యావ్ టు ఫైండ్. తర్వాత డిబి ఈజ్ గివెన్, డిసి ఈజ్ గివెన్ యాజ్ 10. సో మనం చేయాల్సింది tan 60. ఇక్కడ ఫస్ట్ ట్రయాంగిల్ ఉంది కదా ఏబిడి,
ఇక్కడ ఏబిడి ట్రయాంగిల్లో tan 60 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఏబి బై అడ్జసెంట్ బిడి. tan 60 వాల్యూ ఈజ్ రూట్ 3 హెచ్ బై బీడీ అయితే బీడీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై రూట్ 3 విచ్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్. సో బీడీ వాల్యూ హెచ్ బై రూట్ 3 వచ్చింది. మనం ఫస్ట్ బీడీ కనుక్కోవాలి. తర్వాత ఇన్ ట్రయాంగిల్ ఏబిసి పెద్ద ట్రయాంగిల్, యూ షుడ్ నాట్ కన్సిడర్ దిస్ ట్రయాంగిల్ స్టూడెంట్స్, ఎందుకంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు. మనం కన్సిడర్ చేయాల్సిందే ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఏబిసిలో tan 30 is opposite by adjacent. Opposite AB, adjacent is BC. So tan 30 value is 1 by root 3 H by BC అంటే this value plus this value BD plus DC కాబట్టి H by root 3 plus 10. సో టూ ఫ్రాక్షన్స్ ఈక్వేట్ చేస్తే మనం క్రాస్ మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సింపుల్ క్యాలిక్యులేషన్ తర్వాత మనకి హైట్ ఆఫ్ ద టవర్ ఈస్ 5 root 3 meters. సెక్షన్ 3 గురించి డిస్కస్ చేద్దాం. సెక్షన్ 3లో చాయిస్ ఉంటుంది స్టూడెంట్స్, 6 ఇస్తాడు, మనం ఏదైనా 4 రాయాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 6 marks. So the same question appeared in Medchal district also, very important. You have to prepare compulsory like this students. Root 3 plus root 2 is irrational number. Find the zeros of the polynomial x square minus 4x plus 4 using graph. Graph చేయాలంటే స్టూడెంట్స్ ఫస్ట్ -3 -2 -1 0 1 2 3 4 ఈ విధంగా టేబుల్ తీసుకొని x అనుకోవాలి. సో ఈ -3ని ఇచ్చిన గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ రిప్లేస్ చేస్తే వచ్చిన ఆన్సర్ని y అనుకోవాలి. సో x -3 పెట్టుకుంటే y 25 వచ్చింది. x -2 అయితే y 16, x -1 అంటే y 9, సో ఆన్. x0 అయితే 4, x1 అయితే 1, x2 అయితే y 0, x3 అయితే y 1, x4 అయితే y 4 వచ్చింది. సో -3 25 ఈ విధంగా పాయింట్స్ తీసుకొని మనం గ్రాఫ్ పేపర్లో ప్లాట్ చేయాలి. ఇచ్చిన పాయింట్స్ని గ్రాఫ్ పేపర్లో ప్లాట్ చేస్తే గ్రాఫ్ ఈ విధమైన పారాబోలా ఉంటుంది. సో మనకి క్లియర్గా ఇక్కడ పారాబోలా ఎక్స్ యాక్సిస్లో ఒకటే పాయింట్లో కలిసింది కాబట్టి ఆ 2 ఎక్కడైతే కలిసింది ఎక్స్ యాక్సిస్లో 2 దగ్గర కలిసింది కాబట్టి 2 ఈజ్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్. ఒక్కొక్కసారి జీరో కలవదు స్టూడెంట్స్, పారాబోలా ఎక్స్ యాక్సిస్ కలవదు, అలాంటి సిచ్యుయేషన్లో నో జీరోస్ ఉంటాయి. ఒకసారి ఒకటే పాయింట్లో కలుస్తుంది ఈ గ్రాఫ్ ప్రకారం, దానికి ఒకటే జీరో ఉంటుంది. ఒక్కొక్కసారి గ్రాఫ్ పారాబోలా రెండు ప్లేస్లో కనిపిస్తుంది అండ్ రెండు ప్లేస్లో కలుస్తుంది, దానికి 2 zeros ఉంటాయి. మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. Find the ratio in which the line segment joining the points -2 4 3 -1 is divided by -1 comma 3. దీనికి సెక్షన్ ఫార్ములా అప్లై చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. -1 3 ఈ పాయింట్కి మనము ఫార్ములా అప్లై చేయాలి. సెక్షన్ ఫార్ములా m1x2 plus m2x1 by m1 plus m2 m1y2 plus m2y1 by m1 plus m2. ఇచ్చిన పాయింట్స్ని x1 y1 x2 y2 అనుకొని ఈ ఫార్ములాలో అప్లై చేయాలి. m1 m2 ఈజ్ అవర్ టార్గెట్. సో -1 కామా 3 మనము ఫస్ట్ ఈక్వేట్తో చేయాలి, సెకండ్ కోఆర్డినేట్తో ఈక్వేట్ చేయాలి. సో ఫస్ట్ ఈ కోఆర్డినేట్తో ఈక్వేట్ చేస్తే మనకి రేషియో 1/4 వస్తుంది, విచ్ ఈజ్ నథింగ్ బట్ 1:4. Find the area of the segment AYB shown in the adjacent figure. It is given that the radius of the circle is 14 centimeters and the angle AOB is 90 degrees. ఇలాంటి క్వశ్చన్ కూడా నేను సూపర్ 20లో ఇచ్చాను స్టూడెంట్స్. షేడెడ్ రీజన్, ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ సెక్టార్. మీరు గమనించవచ్చు, ఇది సెక్టార్. ఏరియా ఆఫ్ సెక్టార్లో నుంచి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ తీసేస్తే మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, మనకి ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ వస్తుంది. ఐ రిపీట్, ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ గివ్స్ యూ ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్. సో ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా మనకు తెలుసు, θ బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ θ క్లియర్గా ఇచ్చాడు 90 degrees, 90 by 360 అంటే విచ్ ఈస్ 1/4. పై వాల్యూ ఇస్ 22/7. రేడియస్ ఇస్ 14, మనకు తెలుసు ఇక్కడ ఇచ్చాడు క్వశ్చన్లో, 14 ఇంటూ 14 మైనస్ హాఫ్ ఇంటూ బేస్. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇది బేస్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది. సో బేస్ విల్ బి 14 అండ్ హైట్ విల్ బి 14. సో సింపుల్ క్యాలిక్యులేషన్ తర్వాత మనకి ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ 56 స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుంది. రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఎక్స్పెక్టెడ్ అయిన కన్స్ట్రక్షన్ అండ్ మీడియన్ మోడ్ ప్రాబ్లం ఇవ్వలేదు, బట్ క్వశ్చన్ పేపర్ ఈజీగానే వచ్చింది. One card is selected from a well shuffled deck of 52 cards. Find the probability of getting a రెడ్ కలర్ కార్డ్. మనం కంపల్సరీ ఫార్ములా రాయాలి, ఫార్ములా కూడా మార్క్స్ ఉంటాయి. ప్రాబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఇక్కడ రెడ్ కలర్ కార్డ్స్ మనకి 26 ఉంటాయి, బ్లాక్ కలర్ కార్డ్స్ కూడా 26 ఉంటాయి. నేర్చుకోవాలి స్టూడెంట్స్. 26/52 విచ్ ఈజ్ నథింగ్ బట్ 1/2. ఫేస్ కార్డ్స్, మనకి ఫేస్ కార్డ్స్ 12 ఉంటాయి. సో 12/52
is the probability of getting a face card. నంబర్ కార్డ్ ఏ అనే కార్డు ఉంటుంది, అది నంబర్ కాదు. JQK అనేవి నంబర్ కార్డ్స్ కావు. సో ఇవి తీసేస్తే మనకి 36 నంబర్స్ కార్డ్స్ ఉంటాయి, 2 to 10, which is 36/52. So thank you for watching. All the best for your exams.